and away, yeah, we go. I found my flow right on time, and now I know what it feels like to shine like gold. Up and away, yeah, we go. I don't gotta worry about a single thing. I can feel the light coming down. టీచర్స్ చెప్పిన విధానం, వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళు చెప్పిన విధానం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లాజిక్స్ ఐమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే 90% కదా 95% అయింది ఇంప్రూవ్మెంట్. చాలా ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే స్కూల్లో చూసినాను మీ ఇంటికి వచ్చాక చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. 100% మీరు ఇక్కడ లేకపోతే కొన్ని ట్యూషన్స్ చేర్పించుంటారు. ట్యూషన్ కూడా పెట్టించాము. ఇక్కడైతే ట్యూషన్ కూడా లేదు, చెప్పాలి అసలు ట్యూషన్ కూడా లేదు. అంటే ఏంటంటే మేడం చెప్పింది, మేడం ప్రిన్సిపల్ మేడం ఫస్ట్ కలిసినప్పుడు సార్ ఫస్ట్ పిల్లలకు వదిలేయాలి ఫస్ట్ అన్నిటి చూస్తున్నాను మేడం. ప్రతిదీ ఏదైనా బాగా చేసేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమైనా చెప్పాలి? చాలా ఇంప్రూవ్మెంట్, చాలా టీచర్స్ మనం చాలా కష్టపడుతున్నారు మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయితే. My daughter is Shrita is very good and very well. She is doing very good studies. I am feeling very happy. Her performance is good. Overall, I like her. She improved in maths. She needs somewhat little bit improvement in other, discipline or not discipline. She is very distracting in doing while doing activities. Otherwise, she is very good. She has been improved very well. She improved her communication skills, and also she had overcome her fear factor. This is little bit encouraging. Thank you. ప్రిన్సిపల్ మేడంకి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి, టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మా వాడు ఇంత బాగా చదువుతున్నాడంటే కారణం మ్యామ్స్, మీ అందరి సహకారం. సో మీరు ఇలాగే చెప్పండి. ఇంకా మా వాళ్ళు బాగా చదవాలని అనుకుంటున్నాము. బాగా చదువుతున్నారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా బాగానే చెప్తాడు, బాగానే చదువుతున్నాడు. ఇంతకుముందు అసలు చదివేది కాదు మేడం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా చదువుతుంది మేడం. ఇంగ్లీష్ అయినా చెప్పండి. So I'm very much satisfied with her performance, and she is very active, and she had improved a lot in her studies and extra other activities. Thank you for the whole staff and all the teachers for your support. థ్యాంక్ యూ అమ్మా. వచ్చిన తర్వాత కొంచెం నల్లగా ఉంటుంది, బట్ నేను ఇక్కడ ఓవరాల్గా అదే మేము అడిగేది ఈ దాని గురించి. దీని గురించి అయితే ఇప్పుడు చూసిన విధంగా చూస్తుంటే నేను చాలా ఎక్సలెంట్గా చెప్తుంది. నాకైతే చాలా బాగుంది. మా టీచర్స్ గురించి ఎవరు చెప్పాలనుకుంటే ఎలా అనిపించింది? ఓవరాల్గా చూస్తున్నాను కదా, నాకు చాలా బాగుంది. ఇలా అయితేనే పిల్లలు నేర్చుకుంటారు, ఇబ్బంది పడకుండా. థ్యాంక్ యూ సార్. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో వెరీ గుడ్. మెయిన్గా అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఫేస్ టు ఫేస్ అలాగే కొద్దిగా క్లియర్ మ్యాక్సిమం ఇది లాస్ట్ ఇప్పటికి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఎక్సలెంట్. టీచర్స్ చెప్పిన విధానం, వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళు చెప్పిన విధానం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లాజిక్స్ ఐమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే 90% కదా 95% అయింది ఇంప్రూవ్మెంట్. చాలా ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే స్కూల్లో చూసినాను మీ ఇంటికి వచ్చాక చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. 100% మీరు ఇక్కడ లేకపోతే కొన్ని ట్యూషన్స్ చేర్పించుంటారు. ట్యూషన్ కూడా పెట్టించాము. ఇక్కడైతే ట్యూషన్ కూడా లేదు, చెప్పాలి అసలు ట్యూషన్ కూడా లేదు. అంటే ఏంటంటే మేడం చెప్పింది, మేడం ప్రిన్సిపల్ మేడం ఫస్ట్ కలిసినప్పుడు సార్ ఫస్ట్ పిల్లలకు వదిలేయాలి ఫస్ట్ అన్నిటి చూస్తున్నాను మేడం. ప్రతిదీ ఏదైనా బాగా చేసేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమైనా చెప్పాలి? టీచర్స్ చాలా ఇంప్రూవ్మెంట్, చాలా టీచర్స్ మనం చాలా కష్టపడుతున్నారు మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయితే.
Harshita is very good and very well. She is doing very good studies. I'm feeling very happy. That's it. Her performance is good. Overall, I like her. She improved in maths. She needs somewhat little bit improvement in other, discipline or not discipline. She is very distracting in doing while doing activities. Otherwise, she is very good. She has been improved very well. She improved her communication skills, and also she had overcome her fear factor. This is little bit encouraging. Thank you. ప్రిన్సిపల్ మేడంకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మా వాడు ఇంత బాగా చదువుతున్నాడంటే కారణం మ్యామ్స్ మీ అందరి సహకారం. సో మీరు ఇలాగే చెప్పండి. ఇంకా మా వాళ్ళు బాగా చదవాలని అనుకుంటున్నాము. బాగా చదువుతున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా బాగానే చెప్తాడు, బాగానే చదువుతున్నాడు. ఇంతకుముందు అసలు చదివేది కాదు మేడం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా చదువుతుంది మేడం. ఇంగ్లీష్ అయినా చెప్పండి. So I'm very much satisfied with her performance, and she is very active, and she had improved lot in her studies and extra other activities. Thank you for the whole staff and all the teachers for your support. థ్యాంక్ యూ అమ్మా. వచ్చిన తర్వాత కొంచెం నల్లగా ఉంటుంది, బట్ నేను ఇక్కడ ఓవరాల్గా అదే మేము అడిగేది ఈ దాని గురించి. దీని గురించి చెప్తాను. అయితే ఇప్పుడు చూసిన విధంగా చూస్తుంటే తను చాలా ఎక్సలెంట్గా చెప్తుంది. నాకైతే చాలా బాగా మా టీచర్స్ గురించి ఎవరు చెప్పాలనుకుంటున్నా ఎలా అనిపించింది? ఓవరాల్గా చూస్తున్నాను కదా, నాకు చాలా బాగా ఇలా అయితేనే పిల్లలు నేర్చుకుంటారు, ఇబ్బంది పడకుండా. Thank you, sir. Performance is excellent, but communication skills also very good. అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఫేస్ టు ఫేస్ అలాగే. క్లియర్ మ్యాక్సిమం ఇది లాస్ట్ ఇప్పటికి. అందుకోసమే ఫస్ట్ నౌ యూ కెన్ మేక్ ద డిఫరెన్స్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వాళ్ళ చెప్పే విధానం, ఆ వే ఆఫ్ టీచర్స్ చెప్పిన విధానం, వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళు చెప్పిన విధానం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లాజిక్స్ ఐమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది స్కూల్ గురించి, టీచర్స్ గురించి, పాప పర్ఫార్మెన్స్? కమ్యూనిటీ స్కూల్ వచ్చేసి నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ మా పాప స్కూల్ చేర్పించుకున్నాను. ఫస్ట్ అక్కడితో పోలిస్తే మా పాప చాలా ఇంప్రూవ్ అయింది. టీచర్స్ అయినా సరే, మేడం గారైనా సరే, ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ పాప మ్యాక్సిమం నేను చూస్తుంటాను కదా, ఇంటికి వచ్చినాక ఏదైనా ఎప్పుడైనా అడుగుతున్నాను. ఫస్ట్ ఒక 1 వీక్ అడిగాను ఏమైనా ప్రాబ్లమా ఏదన్నా అంటే. స్కూల్లో అయితే ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఏమంటే మేమే కొద్దిగా టైం లేక నేను చూసుకోలేదు కానీ పిల్లలను మ్యాక్సిమం ఏదైనా సరే అమ్మాయి చేసేసుకుంటుంది మేడం. ఎప్పుడంటే ఏదైనా సండే రోజు కొద్దిగా చూసుకుంటాను తప్ప, ఆ సండే రోజు కూడా ఏదంటే ఆ పాపగా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు లేకపోతే నాకేదైనా వచ్చినప్పుడు అడుగుతాను తప్ప స్కూల్లో అయితే ఏం ప్రాబ్లం లేదు మేడం. బాగా నా బాబు అయినా సరే, బాబు కూడా చూసుకుంటాను మేడం. బాబుని చూసుకుంటాను, పాప స్కూల్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు మేడం. బాగా చూసుకుంటాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టీచర్స్ గురించి? చాలా ఇంప్రూవ్మెంట్, చాలా టీచర్స్ మనం చాలా కష్టపడుతున్నారు మేడం. చాలా హ్యాపీ నేనైతే. My daughter is Harshita is very good and very well. She is doing very good studies. I'm feeling very happy. That's it. Her performance is good. Overall, I like her. She improved in maths. She needs somewhat little bit improvement in other, discipline or not discipline. She is very distracting in doing while doing activities. Otherwise, she is very good. She has been improved very well. She improved her communication skills, and also she had overcome her fear factor. This is little bit encouraging. Thank you.
ప్రిన్సిపల్ మేడంకి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి, టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మా వాడు ఇంత బాగా చదువుతున్నాడంటే కారణం మ్యామ్స్, మీ అందరి సహకారం. సో మీరు ఇలాగే చెప్పండి. ఇంకా మా వాళ్ళు బాగా చదవాలని అనుకుంటున్నాము. బాగా చదువుతున్నారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా బాగానే చెప్తాడు, బాగానే చదువుతున్నాడు. ఇంతకుముందు అసలు చదివేది కాదు మేడం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా చదువుతుంది మేడం. ఇంగ్లీష్ అయినా చెప్పండి, తెలుగులో అయినా. So very much satisfied with her performance, and she is very active, and she had improved lot in her studies and extra other activities. Thank you for the whole staff and all the teachers for your support. థ్యాంక్ యూ అమ్మా. వచ్చిన తర్వాత కొంచెం నల్లగా ఉంటుంది, బట్ నేను ఇక్కడ ఓవరాల్గా అదే మేము అడిగేది ఈ దాని గురించి. దీని గురించి చెప్తాను. అయితే ఇప్పుడు చూసిన విధంగా చూస్తుంటే తను చాలా ఎక్సలెంట్గా చెప్తుంది. నాకైతే చాలా బాగుంది. మా టీచర్స్ గురించి ఎవరు చెప్పాలనుకుంటున్నా ఎలా అనిపించింది? ఓవరాల్గా చూస్తున్నాను కదా, నాకు చాలా బాగుంది. ఇలా అయితేనే పిల్లలు నేర్చుకుంటారు, ఇబ్బంది పడకుండా. థ్యాంక్ యూ సార్. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో వెరీ గుడ్. అండ్ వేగంగా అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఫేస్ టు ఫేస్ అలాగా. కొద్దిగా క్లియర్ మ్యాక్సిమం అయితే లాస్ట్ ఇప్పటికి. అందుకోసమే ఇక్కడ ఫస్ట్ అటెండ్. సో నౌ యూ కెన్ మేక్ ద డిఫరెన్స్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ అయిపోయింది.